నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇక్కడున్న తోటైతే చూసుకోవచ్చు మీరు. ఈ తోటే సలార్ తోట. సలార్ సీడు సలార్ టమోటా మొక్కలైతే నాటారు. ఇప్పుడైతే మీకు పూత పిండి మీదనైతే ఉన్నాయి ఈ తోట. ఈ తోట లొకేషన్ వచ్చి కొత్తకోట తకటంవారిపల్లి దగ్గరైతే ఉంది. అతని రైతు పేరు కూడా కుమార్ అన్న. ఆ రైతైతే పంపించాడు. మనమైతే కాంటాక్ట్‌లో ఉన్నాము. అతనైతే మన ఇంటి దగ్గరికొచ్చి ఎనర్జీ పవర్ ప్లస్ న్యూట్రాక్స్ అనేటివి తీసుకొనైతే వెళ్ళాడు. వదిలైతే చూసాడు. రిజల్ట్ ఏ విధంగా ఉంది కూడా చెప్పాడు. వదిలినంక బాగా అయితే రిజల్ట్ ఉంది. ఇది ఇది అది కాక ఆయన చెప్పిందేమంటే ఈ టమోటా అనేది రెండోసారి నాటుతున్నాం. సేమ్ మల్చింగ్ షీట్ పైన. ఇంతకుముందు కూడా అయితే సాహో నాటారు. మళ్ళీ అయితే సలార్ నాటారు. నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇదైతే ఈ విధంగా అయితే వచ్చాయి. ఈ రెండో టమోటా తోట కూడా. చుట్టుపక్కల వచ్చినోళ్ళు కూడా ఏంది ఫస్ట్ పంట కంటే సెకండ్ పంట అనేది బాగా వచ్చేసింది అని కూడా ఆ రైతు అన్నారు. అతని పంటని. నేను కూడా ఇది ఈ తోటలోకి వెళ్లి సలార్ తోటలోకి వెళ్తే వీడియో తీస్తాను 100%గా. కాయ ఏ విధంగా ఉంది? ఎన్ని రోజులొస్తాయి? ఎన్ని కటింగ్‌లు వస్తాయి? ఎంత ఖర్చయింది? సెకండ్ పంట పెట్టింటే అలాంటివన్నీ కూడా తెలుసుకుంటాను. అవన్నీ తెలుసుకొని కూడా అయితే ఒక వీడియో రూపంలో అయితే చేస్తాను. అదే లాస్ట్ టైమ్ అయితే నేను కూడా అయితే వెళ్ళాను. అది చెట్లనేవి చిన్నగానే ఉన్నాయి. ఒక 1 వీక్ ముందైతే. 1 వీక్ తర్వాత అయితే రిజల్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. అతనైతే మన ఇంటి దగ్గరికొచ్చి అయితే తీసుకొని వెళ్ళాడు. ఎనర్జీ, ఫ్లోర్ ప్లస్, న్యూట్రాక్స్ అనేటి 3 ప్రొడక్ట్‌లు అయితే తీసుకొని వెళ్ళాడు. 3 ప్రొడక్ట్స్ కూడా అయితే వదిలాడు. మీకెవరైనా డౌట్ ఉన్నవాళ్ళు తగడంవారిపల్లి కుమార్ అనే రైతుకైతే అడగండి. ఇది రెండో క్రాపు పెట్టాడు తోటలో. థాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని.